ఆయన చేతికి వాచి లేదు, వేలికి ఉంగరం లేదు, ఒంటిపై ఖరీదైన బట్టలు లేవు. గాంధీ మహాత్ముడిలా ఆదర్శవంతమైన జీవితం గడుపుతున్నారని ఓదరగొట్టే చంద్రబాబు ఆస్తి, అది కూడా కేవలం అధికారికంగా మాత్రమే ఎంతో తెలుసా? 931 కోట్లు. పాపం, ఆ సొమ్ముతో వాచి ఎలా కొనగలరు? వేలికి ఉంగరం ఎలా కొనగలరు? సీఎం గారి పేదరికం అలా ఉంది మరి. ఏడీఆర్ దేశం మొత్తం దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవాలను బయటపెట్టింది. దేశంలోనే చంద్రబాబు రిచెస్ట్ సీఎం అని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచింది. 931 కోట్ల ఆస్తితో చంద్రబాబు రికార్డు సృష్టించారు. అయినా 2 ఎకరాల నుంచి వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించగలిగారు? అధికారికంగానే 931 కోట్లు ఉంటే అనధికారికంగా లెక్కకు తేలని ఆస్తులెంత? కుటుంబ సభ్యులందరి ఆస్తులెంత? చంద్రబాబు చేతిలో ఏ మంత్రదండం ఉంది? పూర్ టు రిచ్ పాలసీ ఇదేనా? సంపద సృష్టించే పథకం ఇదేనా? చంద్రబాబు సంపద సృష్టి మామూలుగా ఉండదు. అంటే ఆయన సొంత సంపద సృష్టి. ఆయన పదే పదే సంపద సృష్టి గురించి ఎందుకు మాట్లాడుతారో తెలుసా? ఇందుకే నాడు జగన్మోహన్ రెడ్డి 510 కోట్లతో దేశంలోనే నెంబర్ 1 సీఎంగా ఉన్నారంటూ ఈ ఎల్లో మీడియా అంతా ఊదరగొట్టింది. ఎన్నికల ప్రచార సభల్లోనూ చంద్రబాబు పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే సోషల్ మీడియాలోనూ అదే పనిగా పోస్టులు పెట్టారు. ఇప్పుడు అదే ఏడీఆర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దేశంలోని సీఎంల ఆస్తులన్నింటిపై ఒక నివేదిక ఇచ్చింది. ఇందులో చంద్రబాబు నంబర్ 1గా నిలిచారు. ఆయన అధికారిక ఆస్తులు, మళ్ళీ చెబుతున్నా, ఆయన అధికారిక ఆస్తులు మాత్రమే 931 కోట్లు. అవును, అక్షరాల 931 కోట్ల రూపాయలు. దేశంలోని అందరి సీఎంల ఆస్తులన్నీ కలిపితే 1630 కోట్లు. కానీ చంద్రబాబు ఒక్కరి ఆస్తే 931 కోట్లు. దట్ ఈస్ చంద్రబాబు. అయినా ఎల్లో మీడియా చడీ చప్పుడు లేదు. ఇక చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ అయితే నోరు మెదపలేదు. 2 ఎకరాల నుంచి చంద్రబాబు గారి అధికారిక ఆస్తులే 931 కోట్లు ఉంటే, ఇక అనధికారిక ఆస్తులు ఎన్ని వేల కోట్లు ఉంటాయి మీ ఊహకై వదిలేస్తున్నాం. సంపాదించుకుంటే సంపాదించుకున్నారు. ఏ అడ్డదారిలోనో దొడ్డిదారిలోనో సంపాదించుకున్నారు. అది కాదు ఇక్కడ పాయింట్. ఆయన సంపద సృష్టించుకున్నారు సరే, మరి రాష్ట్ర సంపద మాట ఏంటి? ఇది అసలు పాయింట్. ఆయన సంపదలో నెంబర్ 1గా నిలిచారు. అలాగే రాష్ట్రాన్ని అప్పుల్లో నెంబర్ 1గా నిలబెట్టాలనుకుంటున్నారా? లేకపోతే ఏంటి సార్, 6 నెలల్లో ఎవరైనా 1,19,000 కోట్లు అప్పులు చేస్తారా? ఇటు అప్పుల మీద అప్పులు చేస్తూ, అటు హామీల ఊసే ఎత్తకుండా పన్నుల మీద పన్నులు బాధేస్తుంటే బాబు గారి పాలన వర్స్ట్ కాక మరేంటి? సంపదలో ఆయన రిచెస్ట్గా మారి రాష్ట్రాన్ని అప్పుల్లో హైయెస్ట్గా నిలుపుతున్న సందర్భంలో ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, దేశంలోనే రిచెస్ట్ సీఎంగా బాబు రికార్డులకెక్కారా? క్వశ్చన్ నెంబర్ 2, చంద్రబాబు చేతిలో ఏదైనా మంత్రదండం ఉందా? క్వశ్చన్ నెంబర్ 3, రాష్ట్రాన్ని అప్పుల్లో నెంబర్ 1గా నిలపడమే బాబు లక్ష్యమా? క్వశ్చన్ నెంబర్ 4, ఆయన రిచెస్ట్గా నిలిచి పాలన వరస్ట్గా మారుస్తున్నారా? బాబు గారు బాగా రిచ్ అని అధికారికంగా ఏడీఆర్ రిపోర్టు బయటకొచ్చిన తరుణంలో వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అందరూ 2 ఎకరాల నుంచి ఇన్ని వందలు వేల కోట్ల సంపద చంద్రబాబు ఎలా సృష్టించారని ప్రశ్నిస్తారు. కానీ అది ముమ్మాటికి తప్పు. నిజానికి ఆ 2 ఎకరాల్లో 1 ఎకరా ఆయన సోదరుడిది. అంటే కేవలం 1 ఎకరం నుంచే ఆయన వేల కోట్లకు పడగలెత్తారు. సొంత సంపద సృష్టిలో రికార్డులు సృష్టించడం బాబుకు ఎలా సాధ్యమైంది? ఆయన చేతిలో ఏదైనా మంత్రదండం ఉందా అన్న సందేహం మీకు కలగచ్చు. ఎస్, ఖచ్చితంగా ఉంది. ఆ మంత్రదండం పేరే నాలుక. నమ్మండి, ఇది నిజం. ఆ నాలుక సాయంతోనే నోటికొచ్చిన అబద్ధం చెప్పడం, నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, ఏదో ఒక విధంగా అధికారంలోకి రావడం. అధికారం చేతిలో ఉంటే 931 కోట్లేంటి, 9 లక్షల కోట్లైనా సంపాదించవచ్చు. ఇదే ఆయన గారి పాలసీ కావచ్చు. ఇక అధికారం కోసం చంద్రబాబు చెప్పే అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయంటే గోబెల్స్ కూడా సిగ్గుపడేలా. 2014లో 600 హామీలిచ్చి అందులో ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలేదు. ఇప్పుడు ఆ 600 హామీలకు సూపర్ 6 పేరుతో మరో 6 హామీలు జత చేసి మొత్తం 606 హామీలను కరకట్ట కింద పాతేశారు. ఆయన అబద్ధాలకు అంతే ఉండదు అనడానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది?
కేవలం ఆయన రిచెస్ట్గా మారడమే కాదు, మనల్ని మరింత పూరెస్ట్గా మార్చేందుకు రాష్ట్రాన్ని అప్పుల్లో హైయెస్ట్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క సంపద సృష్టితో దేశంలోనే రిచెస్ట్ సీఎంగా ఎదిగిన చంద్రబాబు అప్పుల్లో కూడా రికార్డు సృష్టిస్తున్నారు. కొత్త సంవత్సరం 2025ను 5,000 కోట్ల అప్పుతో స్వాగతం పలికారు. అదేంటి సార్, ఇప్పటికే 6 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసేశారు కదా, మళ్ళీ ఈ 5,000 కోట్ల అప్పేంటి అని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో అమాయకంగా ప్రశ్నించకండి. 2025లో 2,00,000 కోట్లు అప్పు సృష్టించాలనేది ఆయన టార్గెట్. ఒక్కటి మాత్రం నిజం, ఆయనకు ఆస్తులు, రాష్ట్రానికి అప్పులు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చేసిన అప్పులు అక్షరాల 1,19,000 కోట్లు. అవును, అక్షరాల 1,19,000 కోట్లు. మరి చేసిన అప్పులన్నీ ఏం చేస్తున్నారు? ఓవైపు అప్పుల మీద అప్పులు చేస్తూ ఇటు పన్నుల బాధుడు దేనికి అని టీడీపీకి ఓటేసిన మొహంతో అమాయకంగా ప్రశ్నించొద్దు. ఆయన చేస్తున్న అప్పులన్నీ అమరావతికి, ఇసుక, మద్యం లాంటి వాటి మీద వచ్చే ఆదాయం అంతా ఎల్లో నేతల జేబుల్లోకి. వారం వారం అప్పులే, బడ్జెట్లోను బడ్జెట్ బయట అప్పుల మోతలే. ఎటు చూసినా ప్రజలనెత్తిన రుణభారమే. రాష్ట్రానికి పైసా ఆదాయం సృష్టించకపోయినా అప్పుల్లో మాత్రం రికార్డులు తిరగరాస్తున్నారు. బడ్జెటేతర అప్పుల కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీలతో చేసినవి, చేయనున్న అప్పులు, రాజధాని పేరుతో చేసినవి, చేయనున్న అప్పులతో కలిపి బాబు సర్కారు అప్పుల ప్రగతి ఏకంగా 1,19,000 కోట్లకు ఎగబాకింది. రాష్ట్రంలో దసరా, దీపావళి, నూతన సంవత్సరం తరువాత మరో పెద్ద పండుగ వస్తోంది. పిల్లా పాపలతో, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లులతో సందడిగా జరుపుకోవలసిన పెద్ద పండుగ సంక్రాంతి వస్తోంది. పండుగ నేపథ్యంలో ఈ పాటికే మార్కెట్లో కొనుగోళ్లు మొదలవ్వాలి. ఇంటిల్లిపాదికి కొత్త వస్తువులు కొనాల్సిన పండుగ. అవి ధరించి ఇదిగో మా నాన్న కొత్తవి కొన్నాడు అంటూ మెరిసే కళ్ళతో ఊళ్ళో తిరుగుతూ అందరికీ చెప్పుకునే చిన్నారి చిన్నబోయింది. ఎందుకంటే నాన్న జేబులో పైసలు లేవు, ప్రభుత్వం నుంచి పైసా రాలేదు. 6 నెలలుగా ఎవ్వరి చేతుల్లోనూ డబ్బులు లేవు. డీబీటీ ద్వారా ఎవరి బ్యాంకు ఖాతాల్లోనూ డబ్బులు జమ కాలేదు. ఆఖరికి తల్లికి వందనం వంటి పథకం కూడా అమలు కాలేదు. చేతిలో డబ్బు ఉంటేనే కదా ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుంది, వ్యాపారాలు పరుగులు తీస్తాయి, మార్కెట్లు కళకళలాడతాయి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవిస్తారు, జీఎస్టీ పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. గత 6 నెలల్లో ఇవేవీ జరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా లేరు కాబట్టి. కూటమి ప్రభుత్వం వచ్చాక జీఎస్టీ వసూళ్లు తగ్గుముఖం పడుతూ ఏకంగా మైనస్లోకి వెళ్ళిపోయాయి. నవంబర్కు సంబంధించి ఏపీ దేశ సగటు జీఎస్టీ వసూళ్లలో -10% నమోదు చేసింది. మొత్తం మీద చూసుకుంటే జనం కొనుగోలు శక్తి తగ్గుముఖం పట్టిందని ఈ జీఎస్టీ వసూళ్ల లెక్కలు చెబుతున్నాయి. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మన చంద్రబాబు సొంత సంపదలో రిచెస్ట్, అప్పుల్లో హైయెస్ట్, జీఎస్టీలో లోయెస్ట్, పెర్ఫార్మెన్స్లో పూరెస్ట్, పాలనలో వర్స్ట్, కానీ ఎల్లో మీడియాలో మాత్రమే ఎవరెస్ట్. ఇది మాత్రం గన్ షాట్.